శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వరూప దర్శన యోగము ప్రారంభము. భగవానుని విభూతులు విన్నాడు అర్జునుడు. ఆ సందర్భంలో ఈ సర్వజగత్తును ఏకాంశతో వ్యాపించి ఉన్నాను అని భగవానుడు అన్న మాట విని జగదాత్మకమైన ఈశ్వరుని మూలస్వరూపం సాక్షాత్కరించుకోగోరి అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంయుతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు అంటున్నాడు, నన్ను అనుగ్రహించడానికి అధ్యాత్మమనే అతిరహస్యమైన మాట నీవు చెప్పావు. దానిచేత నా ఈ మోహం తొలగిపోయింది. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. కృష్ణ, నీవు చెప్పగా భూతముల సృష్టిలయములు విపులంగా విన్నాను. అక్షయమైన నీ మాహాత్మ్యం కూడా విన్నాను. ఏవమేతత్యథాతత్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పినదంతా యథార్థమే. పురుషోత్తమ, నీ వ్యాపక రూపం చూడాలని ఉంది. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, యోగేశ్వర, అది నేను చూడగలనని నీవు అనుకుంటే నీ అవ్యయమైన ఆత్మస్వరూపాన్ని నాకు చూపించు. శ్రీ భగవాను వాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతేని చ. శ్రీ భగవానుడు అంటున్నాడు, పార్థ, అనేక విధాలైన అనేక వర్ణాలు ఆకారాలు కలిగిన దివ్యమైన నా రూపాలు వందల కొలది వేల కొలది చూడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మర్తస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వినులను, మరుతులను ఇంకా పూర్వం ఎన్నడూ చూడని అనేక అద్భుతాలను చూడు. ఇహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. అర్జున, ఇక్కడ నా దేహంలో ఒక్కచోట చేరిన సమస్త చరాచర జగత్తును చూడు. ఇవి కాక ఇంకా ఏం చూడదలుచుకున్నావో అవి కూడా చూడు. కాని నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కాని ఈ నీ ప్రాకృతమైన కళ్లతో విశ్వరూపం ధరించిన నన్ను చూడలేవు. ఏ చక్షువుతో చూడగలవో ఆ దివ్య చక్షువును నీకు ఇస్తున్నాను. దాంతో ఈశ్వరుడనైన నా యోగమును, అతిశయమైన నా యోగశక్తిని చూడు. సంజయ్ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర, మహాయోగేశ్వరుడైన నారాయణుడు ఈ విధంగా పలికి తరువాత అర్జునునికి ఈశ్వరుని విశ్వరూపం చూపించాడు. అనేక వక్త్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. అనేక ముఖాలతో, కన్నులతో, అనేకమైన అద్భుత దృశ్యాలతో, అనేక దివ్యాభరణాలతో, పైకెత్తిన అనేక దివ్యాయుధాలతో తన విశ్వరూపం చూపించాడు. దివ్యమాలాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. దివ్యమైన పుష్పమాలలను, వస్త్రాలను ధరించిన, దివ్యగంధం పూసిన, సమస్తమైన అద్భుతాలతో నిండిన, అంతులేని సర్వతోముఖమైన దేవుని అర్జునుడు దర్శించాడు. భగవానుని విశ్వరూపం యొక్క కాంతికి ఉపమానం చెప్తున్నాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుపగదుత్థిత యది భాస సదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో ఒకేసారి 1000 సూర్యులు వెలిగితే కలిగే కాంతి ఆ మహాత్ముని కాంతికి సమానమైనదిగా ఉంది. అంతేకాదు, తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకథా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు అర్జునుడు దేవదేవుని శరీరంలో ఒకే చోట చేరి ఉన్న అనేకంగా విభజింపబడిన సమస్త జగత్తును చూచాడు. తతః స విస్మయావిష్టో హృష్టరోమాధనంచేహ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అప్పుడు
ఆశ్చర్యంతో నిండి పులకితుడైన అర్జునుడు దేవునికి శిరస్సుతో నమస్కరించి చేతులు మోడ్చి అన్నాడు, ఏమని? నీవు చూపిన విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను అని తన అనుభవాన్ని ప్రకటిస్తూ. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాళమీశం కమలాసనస్థం ఋషింశ్చ సర్వానరుగాంశ్చ దివ్యాన్. అర్జునుడు అంటున్నాడు, దేవా, నీ దేహంలో సమస్త దేవతలను, అనేకమైన ఆకారాలతోటి భూత సమూహాలను, పద్మాసనంలో కూర్చుని ఉన్న ఈశుడైన బ్రహ్మను, సర్వఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, అనేకమైన చేతులు, కడుపులు, ముఖములు, కన్నులు కలిగి అంతటా అనంతమైన రూపాలతో నిన్ను చూస్తున్నాను. నీ మొదలు మధ్య భాగం తుది భాగం గాని తెలియడం లేదు. కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తాన్నలర్కాత్యుతమప్రమేయం. కిరీటము, గద, చక్రము ధరించే సూర్యాగ్ని సమానమైన కాంతితో అన్ని వైపులా చూడరాని తేజస్సుతో వెలిగిపోతున్న నిన్ను చూస్తున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషోమతో మే. నీవు అక్షర బ్రహ్మము, తెలుసుకోదగిన వాడవు, ఈ జగత్తుకు ఆశ్రయము, అవ్యయుడవు, శాశ్వత ధర్మమును రక్షించువాడవు, సనాతన పురుషులవు అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతములు లేని, అంతులేని శక్తి కలిగిన నిన్ను, అనేకమైన చేతులతో చంద్రసూర్యులు కన్నులుగా మండుతున్న నిప్పు వంటి ముఖంతో నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్ని కాల్చివేస్తున్న నిన్ను చూస్తున్నాను. యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం పయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. మహాత్మా, నింగి నేలల నడిమినంతా నీవే నిండి ఉన్నావు, దిక్కులన్నీ కూడా నీవే. ఉగ్రము, అద్భుతము అయిన నీ రూపము చూచి మూడు లోకాలు భయపడిపోతున్నవి. అంతేకాదు, అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ దేవతల సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొందరు భయపడి చేతులు మోడ్చి స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు గుంపులుగా అనేక స్తోత్రాలతో మేలగుగాక అని నిన్ను స్తుతిస్తున్నారు. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినులిద్దరు, మరుత్తులు, ఊష్మప అనే పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వీరందరూ కూడా నిజంగా ఆశ్చర్యంతో నిన్నే చూస్తున్నారు. ఎందుకంటే రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. కృష్ణ, అనేక ముఖాలు, కన్నులు కలది, అనేక బాహువులు, ఊరువులు, పాదాలు కలది, అనేకమైన ఉదరములు కలది, అనేకమైన కోరలతో భయంకరమైనది అయిన నీ మహద్రూపం చూచి లోకాలు భయపడిపోతున్నవి. నేను కూడా. నభస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యత్తాంతరాత్మ ధృతిం న విందామి సమం చ విష్ణో. విష్ణు, ఆకాశమంటుతూ అనేక వర్ణాలు కలిగి వెలిగిపోతూ తెరచిన నోళ్లతో వెలిగే విశాలమైన కన్నులతో ఉన్న నిన్ను చూచి నా అంతరాత్మ వ్యాకులమైంది, ధైర్యం పోయింది, శాంతి లేదు. ఎందుకని? దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానలసం నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. వికృతమైన కోరలతో ప్రళయకాలాగ్ని సమానమైన నీ ముఖాలు చూడగానే నాకు దిక్కు తెలియడం లేదు, శాంతి లేదు. దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసో సహాస్మదీయైరపి యోధముఖ్యైః. ఆ ధార్తరాష్ట్రులందరూ, వారితో ఉన్న రాజులందరూ, భీష్మ ద్రోణ కర్ణులు మరియు మన వైపు వారైన ప్రధాన యోధులు. వక్త్రాణి తే పరమాణా విశంతి దంశ్రాకరాలాని భయానకాని కేచిద్ విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. వికారమైన కోరలతో భయంకరమైన నోళ్లలోకి వారు దూకుతున్నారు. కొందరు కోరల సందును చిక్కుకొని తలలు నలిగి కనిపిస్తున్నారు. వీరందరూ త్వరగా నీలో ప్రవేశిస్తున్నారు. నోళ్లల్లోకి వారు ప్రవేశించడం ఏ విధంగా ఉంది అంటే చెప్తున్నాడు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. వేగంగా సాగే అనేక నదుల జలప్రవాహాలు సముద్రం వైపుకే దూకినట్లు ఈ లోకంలోని వీరులంతా మండుతున్న నీ నోళ్లల్లోకి ప్రవేశిస్తున్నారు. వారు ఎందుకు ప్రవేశిస్తున్నారు, ఏ విధంగాను అంటే యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. రెక్క పురుగులు మండే దీపంలోకి దూకి నశించడానికి ఏ విధంగా తొందరపడతాయో అదేవిధంగా నాశనం కావడం కొరకు ప్రాణులు నీ నోళ్లల్లోకి అంత త్వరగా ప్రవేశిస్తున్నారు. మరి నీవేమో లేలిహ్యసేగ్రస్మానః సమంతాల్లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణు. మంటలేకసే నోళ్లతో సమస్త ప్రాణులను అన్ని వైపుల నుండి గ్రహిస్తూ నీ పెదవులు నాకుతున్నావు. ఓ విష్ణు, నీ ఉగ్రదీప్తులు సమస్త జగత్తును తేజస్సుతో నింపి కాల్చివేస్తున్నాయి. ఆఖ్యాహిమేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఉగ్రరూపుడవైన నీవెవరో నాకు చెప్పు. ఓ దేవదేవ, నీకు నమస్కారము. ప్రసన్నుడవు కమ్ము. ఆద్యుడవైన నిన్ను తెలుసుకోగోరుతున్నాను. నీ చేష్ట నాకు అర్థం కావడం లేదు. శ్రీ భగవాను వాచ కాలోస్మి లోక క్షయకృ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు అంటున్నాడు, లోకక్షయం చేయడం కొరకు పెరిగిన కాలస్వరూపుణ్ణి నేను. లోకాలను సంహరించడానికి ఇక్కడ పూనుకుని ఉన్నాను. రెండు వైపులా మోహరించి ఉన్న యోధులందరూ నీవు లేకపోయినా మిగలనివారు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయేవ ఏతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. కనుక అర్జున, నీవు లే, కీర్తి పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యం అనుభవించు. వీరందరూ పూర్వమే నా చేత హతులైనారు. అర్జున, నీవు నిమిత్తమాత్రుడు కమ్ము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠా ఇత్యస్వ జేతాసిరణే సపత్నాన్. నా చేత చంపబడిన భీష్మ ద్రోణ జయద్రథ కర్ణులను ఇంకా ఇతర యోధవీరులను నీవు చంపు. భయపడకు, యుద్ధం చేయి. యుద్ధంలో శత్రువులను జయిస్తావు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. సంజయుడు అంటున్నాడు, కేశవుని ఈ మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు మోడ్చి నమస్కరించి భయంతో వినమ్రుడై గద్గద స్వరంతో కృష్ణుడితో మళ్లీ అన్నాడు. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు అంటున్నాడు, హృషికేశ, నీ కీర్తనంతో లోకంలో హర్షము అనురాగము పొందడం యుక్తమే. రాక్షసులు భయంతో దిక్కులకు పారిపోతున్నారు. సిద్ధ సంఘాలన్నీ నమస్కరిస్తున్నారు. కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస
త్వమక్షరం సత్తత్పరం యత్. మహాత్మా, బ్రహ్మదేవుని కంటే కూడా మొదటి సృష్టికర్తవు. ఆయన కంటే గొప్పవాడివైన నీకు వారెందుకు నమస్కరించరాదు? అనంత దేవేశ జగన్నివాస, నీవు సత్సత్తులకు అతీతుడవు, అక్షరుడవు కనుక. త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు. ఈ విశ్వానికి పరమమైన ఆశ్రయం నీవు. తెలియబడదగినది నీవు. నీవు పరంధాముడవు. అనంతరూపాలతో విశ్వమంతా నిండియున్నావు. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, బ్రహ్మపిత వీరందరూ నీవే. నీకు మరలా మరలా నమస్కారము, 1000 సార్లు నమస్కారము. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతే ఏవ సర్వ. అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఓ సర్వరూప, నీకు ఎదుట నమస్కారము, వెనుక నమస్కారము, అన్ని వైపులా నమస్కారము. నీ బలపరాక్రమములకు అంతులేదు. సమస్తమును నీవు వ్యాపించి ఉన్నావు కనుకనే నీవు సర్వుడవు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి. అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ మహాత్మ్యం తెలియక సఖుడవ అనుకొని కృష్ణ, యాదవ, సఖ అని పొరపాటు చేయగాని, స్నేహం చేయగాని నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు. ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. విహార శయ్య ఆసన భోజన సమయాలందు నవ్వులాటగా నిన్ను అవమానించాను. ఏకాంతంలోనూ నలుగురి ఎదుటను పరిహాసం చేశాను. అందుకు క్షమించమని అప్రమేయుడవైన నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే నీవు పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్. నత్వత్సమోస్యప్యధికః కుతోన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. చరాచర లోకానికి నీవు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు, గురుతరుడవు. నీతో సమానమైన వాడు లేడు. నీకంటే అధికుడు ఈ 3 లోకాలలోనూ ఎట్లా ఉండగలడు? నిన్ను మించినవాడు మరొకడు లేడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. కనుక దేవా, నమస్కరించి సాష్టాంగపడి స్తుతింపదగిన వాడవైన నిన్ను ప్రసన్నుడవు కమ్ము అని ప్రార్థిస్తున్నాను. పుత్రుని తండ్రి వలె, సఖుని వలె, ప్రియురాలని ప్రియుని వలె నన్ను నా అపరాధములను మన్నించు. అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే. తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. పూర్వమెన్నడూ చూడనిది చూచి ఆనందం పొందుతున్నాను. మనస్సులో భయం కూడా కలుగుతున్నది. ఓ దేవదేవ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. నీ పూర్వరూపమే నాకు చూపించము. కిరీటినం గదినం చక్రహస్తమిచ్చామి త్వాం ద్రష్టుమహం. తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. నిన్ను కిరీటంతో, గదతో, చేత చక్రంతో వెనుకటి వలె చూడగోరుతున్నాను. ఓ సహస్రబాహు విశ్వమూర్తి, పూర్వపు నీ చతుర్భుజ రూపంతోనే ఉండు. శ్రీ భగవాన్ వాచ. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్. తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు అంటున్నాడు, ఓ అర్జున, ప్రసన్నుడనైన నేను నీకు మునుపెవ్వరూ చూడని తేజోమయము, విశ్వము, అనంతము, ఆద్యము, పరమము అయిన నా రూపము ఆత్మయోగం చేత చూపించాను. నవేద యజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్యాహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ కురువీరా, వేదములచే గాని, యజ్ఞములచే గాని, అధ్యయనం చేయగాని, దానములచే గాని, కర్మలచే గాని, ఉగ్రతపములచే గాని
నన్ను ఈ రూపంలో చూడడం నీకు తప్ప మరొకరికి మానవలోకంలో శక్యం కాదు. మాతే వ్యథాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీదృక్మమేదం వ్యపేతభిః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన ఈ నా ఘోర రూపం చూచి నీవు భయపడవద్దు, మోహం చెందవద్దు. భయం వదిలి మనఃప్రీతితో నీవు మళ్ళీ ఆ రూపాన్నే ఇదిగో చూడు. సంజయ్ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భేతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడు అంటున్నాడు, ఈ విధంగా అర్జునుడితో అని వాసుదేవుడు మళ్లీ తన స్వరూపాన్ని చూపించాడు. ఆ మహాత్ముడు మళ్లీ సౌమ్యదేహం ధరించి భయపడిన అర్జునునికి ధైర్యం కలిగించాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు అంటున్నాడు, ఓ జనార్దన, సౌమ్యమైన నీ ఈ మానుష రూపం చూచి మనశ్శాంతిని పొందాను, యథాస్థితికి వచ్చాను. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు అంటున్నాడు, నీవు చూసిన నా రూపం చాలా దుర్లభమైనది. దేవతలు సైతము నిత్యము ఈ రూపం చూడవలనని కోరుకుంటారు. నాహం వేదైర్న తపసా నదానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు నన్ను చూచినట్లు చూడడం వేదాల వల్ల గాని, తపస్సు చేతగాని, దానం చేతగాని, యజ్ఞం వల్ల గాని సాధ్యం కాదు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధార్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన పరవేష్టుం చ పరంతప. అర్జున, ఈ విధమైన నా రూపం గురించి తెలియడం, దర్శించడం, నాలో ప్రవేశించడం అనన్య భక్తి వల్లనే సాధ్యము. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, అత్యాసక్తిని విడిచి సర్వప్రాణుల ఎడల ద్వేషము లేక నా కొరకు కర్మలను ఆచరిస్తూ నన్నే పరమగతి అని తలచి నా భక్తుడైన వాడు నన్నే పొందుతాడు. ఇది వ్యాస భగవానుని శతసహస్ర సంహిత అయిన శ్రీ మహాభారతంలో, భీష్మ పర్వంలో, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతల యందు విశ్వరూప దర్శన యోగం అనే 11వ అధ్యాయము సంపూర్ణము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.